వాళ్ళకి అన్నం పెట్టలేక వాళ్ళు వెళ్ళి ఏరి తెచ్చుకొని తింటుంటే నన్ను ఆశ్రయించి వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను పెట్టలేకపోతే బాధ కదా. ఇప్పుడు నాకు కావలసింది ఏమిటి, ఏది కావాలో చెప్తున్నాడు. ఏది కావాలో చెప్పినప్పుడు అది ఇచ్చేవాడెవరో చెప్పాలి పురోహితుడు. అది పురోహిత లక్షణం. నేను వాళ్ళకి అన్నం పెట్టాలి. నేను వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలి చెప్పు, ఏ దైవ స్వరూపం కాళ్ళు పట్టుకోవాలి అని అడిగాడు. అడిగితే మహానుభావుడు ధౌమ్యుడు అద్భుతమైన మాటలు చెప్పాడు. ఈ సృష్టిలో ఒకప్పుడు ప్రజలు ఆకలితో మలమల మాడిపోయారు. ఆకలి మంట, ఆ మంట తట్టుకోలేరు, క్షుద్బాధ అంటారు. ఆకలితో తట్టుకోలేకపోతే సూర్య భగవానుడు ఏం చేశాడంటే ఉత్తర దిక్కులకు వెళ్ళి భూసారమునంతటినీ గ్రహించాడు. దక్షిణ దిక్కున మేఘస్వరూపాన్ని పొందాడు. పొంది ఈ భూసారమును నీటితో కలిపి అన్నముగా తయారు చేశాడు. అది తిన్నప్పుడు మనుషులందరూ ఆకలి తీరి శక్తిని పొందుతారు. అది మళ్ళీ 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 పండడానికి కావలసిన ఓషధీ శక్తిని తన కిరణముల ద్వారా చంద్రుడిలోకి పెట్టి చంద్రుడి ద్వారా ఓషధీ శక్తిని మళ్ళీ మొక్కల్లోకి ఇచ్చాడు. అందుకే ఇంత వరిధాన్యం తీసి మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి, మళ్ళీ వరిధాన్యం వస్తుంది. ఆకలి తీర్చగలిగిన వాడు, అన్నాన్ని పెట్టగలిగిన వాడు ఆదిత్యుడు, సూర్యభగవానుడు. అందుకని సూర్యభగవానుడిని ఉపాసన చేయి.